దీనికి స్లో మోషన్ కూడా వచ్చండి. తల్లేంది పిల్లంది కనపట్ల, కళ్ళు నెత్తికెక్కాయా? నీకెత్తే 2 ఉన్నాయి, మరి పైన 2 ఎట్టుకున్నావు. అది ఏడిది. ఓహో, అది రాత్రి పూట పెట్టేది, ఇది పగల పూట పెట్టేది. మరి మధ్యాహ్నం ఖాళీ రెస్టా? మధ్యలో పెట్టుకుంటా. ఎక్కడో దగ్గర పెట్టుకుంటావు కదా. తల్లేంది పిల్లంది కనపట్ల, కళ్ళు నెత్తికెక్కాయా? చిత్ర, శెట్టి గారికి పైత్యం ఎక్కువ, పైన పడుతున్నారు కానీ సోడా ఒకటి తీసుకురమ్మా. గ్యాస్ తక్కువ, గోలీ ఎక్కువ. ఇంకా చెప్పు. ఎవరిని తిడుతున్నా? ఎవరిని? ఇప్పుడేంది నీ దుంపదేగ అంటున్నావే మనసులో? నిన్ను అనుకోలేదండి, ఎవరినో ఎక్కసూచి. హలో హాయ్, అతను మావాడే, మా ఒంగోలుడే. ఇప్పుడు ఇబ్బంది ఏంటి? ఏం సంగతులు ఏంది? సంగతి అంతా హ్యాపీ, గుడ్ గోయింగ్, బాగానే వెళ్తుంది. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. హౌ ఆర్ యూ గోయింగ్? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హోమ్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్. घर जाएंगे अरबीले निन्नाने पड़ पड़े कांड मड़िले अंदाइले. Actually, I'm asking some questions, but you are telling you later. That's why I'm asking right now. Okay, goose one soul will not return taken back in this connection. We would like to inform you that. Thanking you yours faithfully. कि चित्रों की मुख पर जमा हुआ तेड़ की दूर पर एक दुएल बेड़िया है. हम किसी से कम नहीं, यादों की 12 दोनों की 4 हाथ. क्या होगा? चाह नहीं मैं सुरवालों के गहनों में गुंता जाना, चाह नहीं प्रेमी वाला बिंदी प्यारी को simply लालचाना. అద్దంకి నోకతోటి జై బాబు. ప్లీజ్ కాంటాక్ట్ బట్ 4 కాంట్రాక్ట్స్ అండ్ నాట్ కమ్స్. ఇందుకు పనికి వస్తామా మన ఇద్దరం? లేదు, ఇందుకు పనికి వస్తామా మన ఇద్దరం? ఏమో, నేనైతే పనికిరాను, మీరు అన్నిటికీ పనికి వస్తారు. సరేగా, ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులు అయిందంటే, నువ్వు మా ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది? అలాగా జూలై వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులు అయిందంటే చెప్తున్నానండి. అండి, ఈరోజు 6వ తారీఖు, 6 days లేటర్. నువ్వు మా ఇంటికి వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చావు, గుర్తుందా? నేను 100 మాటలు ఇచ్చుంటాను, ఏం గుర్తు పెట్టుకుంటాను? అవునులే బాబు, మనకి రావాల్సిన పద్ధతులు అయితే గుర్తుంటాయి కానీ ఇచ్చిన మాటలు గుర్తుంటాయి. నేను గుర్తు చేస్తాను. చెయ్యండి. అత్తమ్మ గారు నీకేం పర్వాలేదు? ఇప్పుడు ఏమైంది? ఆ మాటకి ఏమైనా భంగం ఏర్పడిందా? నీ కోరిక తీరుస్తానన్నారుగా బాబు. వసి నీ అమ్మ కడుపు మాట. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? నీకు వయసు వాళ్ళకాడు తారతమ్యం లేదా? అయ్యో, మీరే అన్నారు బాబు. నేను చూస్తే స్కూటీలాగా ఉంటాను, నువ్వు చూస్తే లైలాండ్ లారీలాగా ఉంటావు, టెప్పర్ లారీలాగా ఉంటావు. నేనేమైనా సరిపోతానా? అప్పు ఎక్కొద్దండి, స్కూటరు ఎక్కలేదు. వెనక నుంచి ఎవరైనా తొయ్యాలి, ప్రసాద్ లాంటి వచ్చి. సరే కానీ ఇందాక ఏమన్నా? ఏమో గుర్తు లేదండి, గుర్తు చేయండి. నేను గోడ వెనక నుంచి అంతా వింటా. నాకు తెలుసండి, గోడలో చెవులు ఉంటాయంటారు, ఇది అమ్మండి అదే బాపతండి. నేను గోడలకు బొక్కలు ఉంటాయని చెప్తారు కదండి, ఇది అదే బాపతి. మా పెద్దమ్మ ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్. చిన్నమ్మాయి ప్యాసింజర్. ఎస్. నేను గూడ్సా? యా. ఎస్. He told yes, always tell. Not yes, this is the truth. ఇదే నిజం, this is not the lie. Yes, of course. If I am a goods, you are the bogus driver. లతప్ప, నీకో నమస్కారం, నీ వంశానికో రక్షం. ఏదో పొరపాటున ఒక్క మాట్లాడినానో లేదో మొండా 100 మాటలు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఆయిల్ అయిపోయి మొత్తం అంతా తడిచిపోయాయి సామాన్లు. ఏమిటి బాబు, నీళ్లు పోసుకున్నావేమిటి? నీళ్లు మోసుకోలేదు, నేను చింతలు. లవ్ అఫేర్లు అనేకం చేసుకున్నాం, ముద్దులు పెట్టుకున్నాం, డాన్సులు వేసుకున్నాం. ఆ చిన్నమండి వచ్చి చెడదొబ్బింది. ఏం పెట్టా నాకు? మీకు ఏమీ పెట్టలేదా? ఏం పెట్టా? లతప్ప, భలే తెగు దాని వలె మాట్లాడుతున్నావు. ఏమీ పెట్టలేదా? బాగా ఆలోచించుకునము. ఆలోచించుకున్నట్టుకు నా వద్ద ఎన్ని పర్యాయములు యోచించుకున్నాను, నా వద్ద ఏమీనూ లేదు. తెగులాడవలే కనబడుతున్నావు. ఆ పద్యం నీకొచ్చా? హరిశ్చంద్రలో. అన్నయ్య, నేను అంటా నీకొచ్చా? నాకు సర్వము బ్రొచ్చు.
ఓహో, బొచ్చు అయితే మనకు రాదు. ఏది ఒకసారి అను చెప్తా. ధలమౌ ధలమౌ పయ్యదలో బాగుంది. చదివింపులు వస్తాయి ఇప్పుడు. ఇంకా తర్వాతది సముద్ర కాంతులి రెండలన్ మండలన్ వలయింపది చలన్ మదీయ గల సీమలందో నీకు ఆ స్టైళ్ళన్నీ బాగా అబ్బాయి, ఈ స్టైళ్ళన్నీ బాగా వచ్చాయి. ఆ స్టైల్ పుట్టిందే మా కుటుంబంలో, మా వంశంలో. బాల సూర్య ప్రభాకలితంబై వెలుగొందుచున్నదది. చాలా తెలివివంతుడు. నా చేత పాడిచ్చాడు, కిరాయి ఆయన తీసుకుంటున్నాడు. ఇది కదా చేపించుకోవటం. అసలు నువ్వు పాడాల్సింది ఎక్కడి నుంచి గురుగారు? ఎక్కడి నుంచి అండి? అక్కడి నుంచి పాడాలి. ఎక్కడి నుంచి? చిలకలూరుపేట గణపవరం నుంచి తీసుకొచ్చింది. అది అవసరమండి మనకి. నువ్వు మొదలు పెట్టు. ఇంకా మొదలు చివరులు ఉండవండి. ఏదైనా పెడితే ఒకసారి పెడతాం సెంటర్లో. ఆ చూపేంద్ర ధర్మాసుపత్రిలో లంచాలు తీసుకొని మంచాలు వేసావు. చూపుతాయి నాలుక నక్కలు వేక పట్ట కొరుకుతున్నా సంగతి తెలియదేమో. నువ్వు పటమని కొరికితే నేను ఊరుకుంటానా? ఓ అమ్మో, నేను పక్కల కింద ఒక్కలు తిన్నానా? ఆ మాట ఎవడన్నాడు? నేనేం అనలేదులే తప్ప. అంటావేమోనని ఊహించుకొని ముందుగానే క్యావియేట్ చేశా కోర్టులో. మీ దగ్గర మీ నోట్లో నోరు పెట్టలేవండి, ఆ చిన్న దాంట్లో నోరు పెట్టలేకపోయావు. మీది పెద్ద భాషాను. అసలు విషయం ఏంటో చెప్పండి. మేము ఏదో వచ్చాం, సరసాలు ఆడుకుంటున్నాం, మీరు మధ్యలోకి ఎందుకు వచ్చారు? గురువుగారు, పడదీపిలో పడేస్తా ఇప్పుడు. ఏదో పడే కదిలించాలంటే ఆ తీగలు ఇంకా ఉన్నాయా, తెగిపోయాయా? కష్టం. వామిచ్చలేనోడు మా ఇంటికి ఎందుకు వచ్చావు మహాత్మా? మరి వచ్చినప్పుడు రండి బాబు గారు, రండి బాబు గారు, రండి బాబు గారు అన్నాం. వచ్చిన తర్వాత తెచ్చండి బాబు గారు, తెచ్చండి బాబు గారు, తెచ్చండి బాబు గారు అన్నాం. అన్నీ దొబ్బిన తర్వాత ఎందుకు వచ్చామని అడుగుతుందండి. బడ్వైజర్ కే బాల్, యూస్లెస్ ఫెలో, ఇంటర్నేషనల్ పూల్ అన్నీ అనాలనుకున్నాను, అనలేము. పెద్దముండా ఒక మాట అనగలమండి. చెక్కు చదవని ఆకాశం దాని లాంటి దాన్ని నేను. ఆకాశంలో రాలిపోయే నక్షత్రాల్లో ఎన్నో నెంబర్ నక్షత్రం రానిది? నాది మంచి నక్షత్రమే. చెక్కు చదవని నేషనల్ హైవే నేను. నేషనల్ హైవే తార్ రోడ్డు పక్కన ఎన్నో నెంబర్ మైల్ రాని. ఇన్ని నాకు అనవసరం. నన్ను ఇన్ని మాటలు అన్న తర్వాత నా ఇంట్లో నువ్వు క్షణం ఉంటానికి వెళ్ళలేదు. వెళ్ళిపోరా. ఓకే, వెళ్ళిపో. ఐ అగ్రీ విత్ యూ. ఈ క్షణాన్ని వెళ్ళిపోతాను. వెళ్ళిపో. చింతామణి పంపించు, నా చెట్టను పంపించు. నువ్వు అంత మాట అన్న తర్వాత బెల్లంకొండ కోటయ్య గారిని మధ్యలో పెడతా. ఆ ప్రీశిష్యుడు మా బాబు గారిని పెడతా. నీ పాప వెళ్ళిపోమంటుంది ప్రసాద్.
నువ్వు బాగా ఎంకరేజ్ చేస్తావే ఎదురించి తమాషా చూస్తావురా. గురువురా దేవుడు ఏమీ అండు, చిరునవ్వు నవ్వుతాడు. ఎలా వెళ్ళిపోమంటావు? వాళ్ళెందుకు మధ్యలో? నువ్వు అక్కడ వెళ్ళిపో, ఎట్టొచ్చేవా అట్నే వెళ్ళిపో. వెళ్ళిపోతా, వెళ్ళిపో, క్షణం ఉండటానికి వెళ్ళలేదు. నా లవర్ను పంపించు. నీళ్ళెవరెవరు? చింతలు. అనవసరం ఎగస్ట్రాలు మాట్లాడబాక. హలో, ఎగస్ట్రాలే మాట్లాడతావు. అంతదాకా వచ్చిన తర్వాత నేను ఊరుకుంటానా? ఊరుకోవద్దు, వెళ్ళిపో. నా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో. పంపించేయి. మొత్తం నాదే ఇల్లు. చింతలు కమాన్. ఎవరండి నా చూపులాగున్నాడు? మీరు ఉండండి, ఇంకా టికెట్లు అవలే ఉన్నాయి. ఉన్నాడు, కంగారేం పడక్కర్లేదు. ఈ ఇంటికి బండ వేసిన అచ్చు రసీదులు, ఈ ఇంటికి బండ బరిసిన దగ్గర నుంచి బండలు ఎవరేసారేముండా? నేను కాదు. ఒంగోలులో ఎలాంటి రాయి అండి? ఒంగోలులో మామూలు రాయి ఉందా? ఐ లవ్ యూ. చేమకుర్తి గ్రానైట్ చేయించా, ఫస్ట్ స్టాక్ దింపా. ఏది మళ్ళీ కటింగ్ కాదు, ఒకే ముక్క. ఈయన మా ఇంటికి వచ్చిన కొత్తల్లో అడుగు పెట్టారో లేదో బండ ఆవంతుని ఇరిగిపోయింది. బండకు నా డబ్బులు ఎందుకు కదా అని ఆయనకు పిలిచా. ఆయన ఒక బండ తెచ్చి ఇల్లంతా ఆయన అనుకుంటున్నాడు అమాయకుడు. అసలైన ఎంఆర్ఓ ఇచ్చిన పవర్ పట్ట నా దగ్గర ఉంది. అనవసరం సుబ్బారావు, నేను ఎన్నో పర్యాయములు చెప్పాను. సుబ్బారావు గారు, ఇఫ్ నాట్ సుబ్బారాయుడు, give me respect and take respect. I am also set with you. Give me respect and take respect with you. You are not told in English. I can also speak in English. I Hindi that Johnny yes papa eating sugar no papa. ఉదయాన్నే ఎంత టిఫిన్ చేసి వచ్చాను తెలుసా? 2 ఇడ్లీ, 1 వడ, 1 సింగిల్ పూరి, 1 ఉప్మా పెసరట్టు, 4 చపాతీలు. మొత్తం అంతా అరిగిపోయింది ప్రసాదు. అమ్మా, ఈయన వదిలేటట్టు పోయేటట్టు లేడు కానీ నువ్వు రావే, అసలు సంగతి తెలుసుకున్నావు. అమ్మా, ఇందాక నువ్వు చేసిన సన్మానం సరిపోవాలి, ఇప్పుడు మిగిలిన సన్మానం కాదే. రమ్మన్నప్పుడు ఇలాగ మోడలింగ్కి వెళ్తున్నావా? మామూలుగా రా, అంత ప్రతిదానికి ఊపిడే. ఇలాగ ఒకసారి సరిపోయిందా? డిప్లొమా హోల్డర్ మా అమ్మాయి. నువ్వే తెలియవంతుడు అనుకున్నా. నీకు లేదా? ప్రసాద్ చూడు, తగ్గిపోయిందంట 3 నెలలు. చూడు, నన్ను పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడాడమ్మా. నన్ను నన్ను పట్టుకొని పోసే అన్నాడమ్మా. వసేనే మాట వచ్చిందల్లా తప్ప. ఎందుకు ఇన్ని బొంకులు బొంగుతున్నావు? అయినా మహానడి చచ్చిపోయింది అన్నారని తప్పు. మహానడి బతికే ఉందండి. ఏమండి, ఏమే పెద్దవాడనే గౌరవం లేకుండా పెద్ద పిలుస్తారా? నువ్వు మధ్యలో ఉన్నావే బొసిడీకే. నువ్వెక్కడో లోపల ఉన్నావు. బయట ఇక్కడ మాట్లాడుకుంటే నీకు ఎలా? మీ అమ్మ చెప్పిందంతా నమ్మేనివేనా? మా అమ్మ నన్ను డీల్ చేయడానికి పిలిచింది తెలుసా? డీలా? ఏమి డీలు? ఇద్దరికి డీల్ చేయడానికి. మా ఇద్దరికి డీల్ ఏంటి? అక్కతో కదా నా డీలింగ్ అంతాను. నన్ను ఎన్ని మాటలు అన్నాడు చూడమ్మా. వసాయి అన్నాడు, అడుగు. అదుగో మళ్ళీ వసాయి అన్నారట. నేను అనలేదే వసేనే. నా నోటి నుంచి ఎప్పుడే నా మాట విన్నావా? నన్ను మరి ఒరే అంటే తప్పులేదా? అమ్మా, నువ్వు కింద బిగించుకుంటా ఉండు. అమ్మా అమ్మా, ఎందుకే పాపం బావగారిని పట్టుకొని ఏరా ఒరే రారా పోరా ఏం చేస్తావురా అన్నావట. వసేయ్, అవన్నీ ఎక్కడన్నావే? నువ్వంటున్నావే బోసిరికమండా. నేను అలాగని ఎందుకన్నానమ్మా? ఎన్ని రోజుల నుంచి దుప్పట్లు తెస్తాను మోసం చేసి తిరిగాడా. అందుకని అల్లుడు సుబ్బారావు గారు దుప్పట్లు ఏవి లోనికి రా అని రా దగ్గర కొంచెం విడదీశా. ఆయనకు అర్థం కాక నన్ను నేను మాటలు తిట్టాడమ్మా. ఎక్క సూచి మిల్ల తప్ప. దుప్పట్లు ఏవి లోపలికి రా. వెల్డింగ్ ఊడిపోయినట్టుంది. ఎక్క సూచిమి. నా పాదాలకు మీ నమస్కారం, క్షమించండి, ఏమనుకోవద్దు. మిమ్మల్ని అసలు విషయం చెప్పలేదు కదా. పదానికి మధ్య గ్యాప్ పెడితే ఇక్కడ గ్యాప్ పెరుగుతుందయ్యా. లేదు, మా నాన్న బాగులేదు. ఏమైంది పాపం?
అయ్యో పాపం, ఏం జరిగింది? మొన్న గుడి వెనక్కి వెళ్ళాడంట. అక్కడి నుంచి వచ్చాడు, మంచం మీద పడ్డాడు. చచ్చాడు అంటే బయటికి తీసుకొస్తున్నాం. బతికాడు అంటే లోపల తీసుకుపోతున్నాం. ఏ సంగతి తేల్చడం లేదు మా నాన్న. అందువల్లే నీకు దుప్పట్లు తేలేకపోయింది, దీని లంగాలు తేలేకపోయింది. ప్రామిస్ అంటే కాల్గేట్ అంట. డాబరు నీకు ఇస్తానులే. నీకు అన్ని పేస్టులు వాడేస్తావే. మొన్న దుప్పట్లు తెచ్చాను. నిన్నగాక మొన్న అంటే చెన్నై వెళ్ళినప్పుడు వచ్చా. ఎందుకు వచ్చారే? చెన్నై పోయాం మేము. ఏం ఆంధ్ర వాళ్ళు అయిపోయారేటి? చెన్నై అవును లెక్కప్ప, నువ్వు పక్క రావే. అవును చెన్నై దేనికి వెళ్ళారు? గ్రామఫోన్ రికార్డ్ ఓయమ్మ ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. గ్రామఫోన్ రికార్డులు అంటే పాటలు పాడడానికి. అవును ఎవరెవరు? నీకు ఇంకా టైం ఉంది, కార్డు సీన్ దగ్గరికి రాను. గివ్ హర్ ఎ గిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అంతే కాదు, ఎవరెవరు ఎన్నెన్ని రికార్డులు ఇచ్చారో చెప్పులా తప్ప ఈ గొంత ఇచ్చింది. నీ అమ్మ కడుపు మాడ, నీ ఎంట్రీ ఇప్పుడు కాదు. ఇది దేవదాస్ నాటకం కాదు. వెళ్ళు. చిన్నమ్మాయి ఒకటి ఇచ్చింది. ఓ ప్లేట్ చిన్నది కదా, అదేనే. జాగ్రత్త, ముళ్ళు ఇరిగిపోద్ది. ముళ్ళు ఉండనిచ్చారు. పెద్ద అమ్మాయి 2 ప్లేట్లు ఇచ్చింది. అవును, ప్లేట్ పెద్దది కదా, 2 వైపులా ఇచ్చి ఉంటుంది. మరి మీరోళ్ళ తప్ప నేను ఇద్దాం అనుకున్నా.